హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఛానల్. మనం తెలుసుకున్నటువంటి అయోధ్య చేరిన కృష్ణ నవలలో ఇప్పుడు తెలుసుకోబోతున్నది 4వ పార్ట్. దీని పేరు సఖ్యత. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సఖ్యత. మీ ఆఫీసులో కృష్ణ బాలచందర్ అని ఎవరైనా ఉన్నారా? సుమారుగా 20 రోజుల తర్వాత కృష్ణ ఆఫీసులో పనిచేస్తున్న తన ఫ్రెండ్కి మెసేజ్ చేసింది అనూష. ఒక 2 గంటల తర్వాత, ఉన్నారు కానీ ఏమైంది? నాకు అతని నంబర్ కావాలి. ఓకే, కనుక్కొని మెసేజ్ పంపుతా. కృష్ణ ఆ రోజు రాత్రి అలా గాయాలతో వెళ్ళిపోవడం, తనకు సాయం చేద్దామని వచ్చిన వ్యక్తిని ఎక్కువగా మాటలనడం అనూషకు కృష్ణ గురించి ఆలోచించేలా చేశాయి. కృష్ణ మరుసటి రోజు మళ్ళీ కనిపిస్తాడు, సారీ చెప్దామనుకుంది. కానీ కృష్ణ అందరిలాంటి వాడు కాదని ఆలస్యంగా అర్థమయ్యింది. తనకు తెలియకుండానే తన కళ్ళు ప్రతిరోజు కృష్ణ గురించి వెతకడం మొదలుపెట్టాయి. కానీ ప్రతిసారి నిరాశే ఎదురయ్యింది. కొన్నిసార్లు ఎవరినో చూసి కృష్ణ ఏమో అనుకుని భ్రమపడింది. సోషల్ మీడియాలో కూడా తన గురించి వెతికింది, కానీ ఎక్కడ ఏమీ కనిపించలేదు. ఆ రోజు తన మాటల వల్లే కృష్ణకు యాక్సిడెంట్ అయ్యిందని, మరీ అంత కఠినంగా మాట్లాడకుండా ఉండాల్సిందేనని గిల్ట్ తనని వెంటాడుతుంది. మళ్ళీ వస్తాడని మొదటి రోజు బాగా నమ్మింది. కానీ రోజులు గడుస్తున్నాయి తప్ప కృష్ణ మాత్రం ఇంకోసారి అటువైపు కనిపించలేదు. చివరి ప్రయత్నంగా ఆ రోజు తన ఐడి కార్డుపై కృష్ణ బాలచందర్ అనే పేరు, కంపెనీ అడ్రస్ గుర్తుండడంతో ధైర్యం చేసి నంబర్ సంపాదించింది. కృష్ణ మొబైల్ నంబర్ తన ఫ్రెండ్ నుండి మెసేజ్ రావడంతో ఒక్కసారిగా అనూషకి భయం మొదలయ్యింది. ఫోన్ చేసి మాట్లాడితే ఆ రోజన్న మాటలకు కోపంతో ఏదైనా అంటాడేమో, ఎలా రియాక్ట్ అవుతాడో, ఫోన్ నంబర్ తెలుసుకొని మరీ ఫోన్ చేశానని చులకనగా చూస్తాడేమో. అనూష పరిపరి విధాల ఆలోచించింది. పైనున్న ఏ ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేకపోయినా అనూష కృష్ణకు ఫోన్ చేయాలని నిర్ణయించుకుంది. ట్రూ కాలర్లో ఫోన్ నంబర్ కాపీ చేసి చూస్తే కృష్ణ బాలచందర్ అని కనిపించింది. ఫోన్ చేద్దామని ప్రయత్నించింది, కానీ చేతులు వణుకుతున్నాయి. మొదట మెసేజ్ చేద్దామా అనుకుంది, ఏదో టైప్ చేసింది కూడా. మళ్ళీ ఎందుకో వద్దనుకొని ధైర్యం చేసి ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవుతున్నంతసేపు తన గుండె వేగం మరింత పెరిగిపోయింది. చివరిగా కృష్ణ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కొన్ని నిమిషాల తర్వాత అనూష ఫోన్ రింగ్ అవుతుంది. ట్రూ కాలర్లో కృష్ణ బాలచందర్ అనే పేరు చూడడంతో అనూషకు టెన్షన్ పెరిగిపోయింది. భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అంటూ కృష్ణ గొంతు గంభీరంగా వినిపించింది. హలో, నేను. అనూష గ్యాప్ ఇచ్చింది. చెప్పండి, ఎవరు? ఐఎమ్ అనూష. ఆ రోజు నైట్ ర్యాపిడో, బైక్ అంటూ కొంత తడబడింది. కృష్ణకు మొదట ఆశ్చర్యం, కొన్ని క్షణాల్లోనే ఆనందం. ఒక్కసారిగా అది కలో నిజమో అర్థం కాలేదు. తపస్సు ఫలించి దేవుడు వరమిచ్చినప్పుడు కలిగే సంతోషం అన్నీ ఒకేసారి. అసలు తన వల్ల ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుందని కృష్ణ అనూష వైపు మళ్ళీ వెళ్లకుండా దూరంగా ఉండిపోయాడే. కానీ అనూషని మొదటి రోజు చూసిన ఇష్టం ఇప్పటికీ తనలో ఉండిపోయింది. కృష్ణ ఎంతో బలంగా నమ్మాడు కూడా, మళ్ళీ తను తన జీవితంలోకి వస్తుందని. హలో, వినిపిస్తుందా? అనూష కొంత గట్టిగా పిలిచింది. ఓ, మీ పేరు అనూషనా? అవునండి. ఐఎమ్ రియల్లీ సారీ. ఆ రోజు నా వల్లే మీకు యాక్సిడెంట్ అయ్యింది. కనీసం మీకు సారీ కూడా చెప్పలేదు. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. హోప్ మీరు రికవర్ అయ్యారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు హెల్ప్ చేయడానికి అంత దూరం వచ్చారు. నేనే మిమ్మల్ని అరిచేశాను. కొద్ది రోజులుగా తన మదిలో రగులుతున్న గిల్టీ మొత్తం బయటికి చెప్పేసింది అనూష. అయ్యో, ఇట్స్ ఓకే అండి. మీ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా అలానే రియాక్ట్ అయ్యేది. ఇట్స్ ఓకే, జస్ట్ లీవ్ ఇట్. అయినా నా నంబర్ మీకెలా? నేను మీకు మళ్ళీ సారీ చెప్పాలి మీ నంబర్ ఎంక్వైరీ చేసినందుకు. ఆ రోజు మీ ఐడి కార్డ్ చూశాను. మీ పేరు, కంపెనీ పేరు చూసి మా ఫ్రెండ్ ద్వారా మీ నంబర్ కనుక్కున్నాను. నిజానికి అలా చేయకూడదు, బట్ మీకు సారీ చెప్పకపోతే ఆ గిల్ట్ ఫీలింగ్ నాకు ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అందుకే మీ నంబర్ కనుక్కొని మరీ మీకు కాల్ చేశాను. హోప్ యూ విల్ అండర్స్టాండ్. మీరు అన్నిసార్లు సారీలు చెప్పాల్సిన అవసరం లేదండి. ఆ టైంలో మీరు అలా రియాక్ట్ అవ్వడమే కరెక్ట్. ఈ రోజుల్లో సొసైటీ కూడా అలానే ఉంది.
ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండడంలో తప్పేం లేదు. ఇంకా యాక్సిడెంట్ అంటారా? అది నా డ్రైవింగ్ ఫాల్ట్. మన చేతకానితనానికి ఎవరినో బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు, ముఖ్యంగా ఆడవాళ్ళని. ఆ రోజు కోపంలో డ్రైవ్ చేశానండి. జస్ట్ స్మాల్ మైనర్ ఇంజురీ అంతే. నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. అసలు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎవరో తెలియని నాలాంటి వాడి కోసం మీరు ఇంత ఆలోచించి కన్సర్న్ చూపించినందుకు. నిజంగా మీరు నాకు కాల్ చేశారంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. నమ్మలేనంత ఏముందండి, మీరు మళ్ళీ కనిపిస్తారు, కనిపించినప్పుడు సారీ చెప్దామనుకున్నాను. అనూష మాట్లాడుతుండగానే, మీరు అంత పెద్ద క్లాస్ తీసుకున్నాక అంత ధైర్యం మళ్ళీ చేస్తామా? మీరు ఎంతైనా ఫైర్ బ్రాండ్ అండి మీరు, నవ్వుతూ అన్నాడు కృష్ణ. నా కోసమని కాదండి, ఏదైనా పని కోసమైనా ఇటువైపు వచ్చినప్పుడు కనిపిస్తే చెప్దామనుకున్నాను. ఈ సాఫ్ట్వేర్ జాబు, ప్రెజరు, ఫ్రస్ట్రేషన్ ఆ రోజు మీ మీదకు షిఫ్ట్ అయ్యాయి. అరిచానంతే తప్ప నేను మరీ అంత గయ్యాలిని కాదులేండి. మాటకు మాట సమాధానం చెప్పింది అనూష. అయ్యో, నేను అలా అనలేదండి, ఏదో జస్ట్ ఫన్నీగా అన్నాను. నా ఆఫీస్ గచ్చిబౌలి అండి. ఫస్ట్ డే ఫ్రెండ్ని డ్రాప్ చేద్దామని వచ్చి అనుకోకుండా మిమ్మల్ని కలిశాను. ఈ మధ్య అటువైపు ఏ వర్క్ లేదు, అందుకే అటువైపు రాలేదు అని కృష్ణ చెబుతుండగానే అనూష ఉన్నట్టు ఉండి, మరి సెకండ్ డే, థర్డ్ డే కూడా ఎందుకు వచ్చారు? ఎన్నో రోజులుగా తన మదిలో మెదులుతున్న ప్రశ్న అడిగేసింది అనూష. అంతవరకు సున్నిత సాగిన సంభాషణ కొంత జటిలమయ్యింది, కొంత నిశ్శబ్దం కూడా. ఇద్దరి గుండె వేగం పెరిగిపోతోంది. కృష్ణకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఏం చెబితే ఏమవుతుందో అనే భయంతో నేను కొంచెం వర్క్లో ఉన్నానండి, మళ్ళీ కాల్ చేస్తానని ఫోన్ కట్ చేశాడు కృష్ణ. బండి నడపడం చేతకక యాక్సిడెంట్ చేసి కాళ్ళు పోగొట్టుకున్న అనూష వాళ్ళ బాబాయ్ అతని భార్యని జీవితాంతం నిందిస్తూనే ఉన్నాడు. నీ నస వల్లే ఇలా జరిగిందని, వాళ్ళ కుటుంబానికి కూడా తాను వచ్చాక ఏదీ కలిసి రాలేదని ఎన్నో మాట అంటుంటే ఎన్నోసార్లు అనూషనే వాళ్ళ పిన్నిని కన్నీళ్లు తుడిచేది. మన చేతగానితనానికి వేరే వాళ్ళని నిందించకూడదు, ముఖ్యంగా ఆడవాళ్ళని మీ మీద రుద్దకూడదని కృష్ణ అన్నమాట అనూషకి అలా గుర్తుండిపోయింది. అనవసరంగా తనని ఎందుకు వచ్చాడని అడిగానని ఒక చిన్న బాధ అనిపించినా కృష్ణతో సంభాషణ అనూషకి కొత్త ఆనందాన్ని కలిగించింది. సంభాషణ ముగిసిన గంట దాటుతుంది. ఒకవైపు కృష్ణ నిజంగానే పనిలో ఉన్నాడు. అనూష అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అని ఆలోచిస్తున్నాడు. మరోవైపు అనూష ఫోన్ రింగ్ అయిన ప్రతిసారి కృష్ణనేమో అని ఆశగా చూస్తుంది. సమయం రాత్రి 10 అవుతుంది. అనూష ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంది. కృష్ణ నుండి ఫోన్ వస్తున్నా లిఫ్ట్ చేసే పరిస్థితిలో లేదు. ఒక అరగంట తర్వాత మళ్ళీ అనూష ఫోన్ చేసింది. ఈసారి కృష్ణ లిఫ్ట్ చేయలేదు. ఆఫీస్ అయిపోయి అనూష బయటికి వస్తూ కృష్ణ ఏమైనా వస్తాడా, కనిపిస్తాడా అన్న చిన్న ఆశతో చూసి కనిపించకపోయేసరికి నిరాశతో తన రూమ్కి వెళ్ళిపోయింది. రాత్రి 11 అవుతుంది సమయం. కృష్ణ నుండి అనూషకు ఫోన్ వచ్చింది. ఎత్తిన వెంటనే ఇద్దరు హలో అంటూ ఒకేసారి అన్నారు. ఒక్క క్షణం ఎవరు ఏం మాట్లాడలేదు. ఈసారి ఏం మాట్లాడాలో ఎవరి దగ్గర కారణం లేదు. ఆఫీస్ నుండి వచ్చారా? కృష్ణ మొదలు పెట్టాడు. మీరు? నాకు డే షిఫ్ట్, సాయంత్రమే ఆఫీస్ అయిపోతుంది. వర్క్ ఉండి ఈరోజు లేట్ అయ్యింది. అలా ఒక ప్రశ్న తర్వాత మరో ప్రశ్న. ఆ సమాధానం దొరికేలోపు మరో ప్రశ్న మొదలు అయ్యింది. సమయం 12 దాటింది. రోజు కూడా మారింది. సంభాషణ మాత్రం కొనసాగుతూనే ఉంది. కొన్నేళ్లు గడిచాక ఇంకా చెప్పు, ఇంకేమి లేవు, నువ్వే చెప్పు అనే మాటలు మిగులుతాయి. కానీ మొదట్లో అలా కాదు. 100 కురుక్షేత్రాల సారాంశం చెప్పినా ఇంకా మాటలు మిగిలే ఉంటాయి. ప్రతి మాటకు మనసు తప్పించిపోతుంది. జీవితం బృందావనంలా అనిపిస్తుంది. సఖ్యత కుదురుతుంది పదానికి, మాటకి, మనసుకి మధ్య. ఏంటో ఈ సాఫ్ట్వేర్ జాబ్స్, సాలరీ అయితే వస్తుంది కానీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండడం లేదు. చిన్నప్పటి నుండి కన్న కలలు ఇలాంటి లైఫ్ గడపడానికైనా అనిపిస్తుంది. వేలాపాలా లేని ఆఫీస్ టైంలు, సమయానికి ఫుడ్ ఉండదు, మిడ్ నైట్ బిర్యానీలు, అర్థం పర్థం లేని పార్టీలు, ఒకడు సక్సెస్ అవుతుంటే తట్టుకోలేని ఆఫీస్ పాలిటిక్స్. అసలు లైఫ్ మెషిన్లా మారిపోయింది. వాషింగ్ మెషిన్లో బట్టలు వేసినట్లు మనల్ని సోమవారం నుండి శుక్రవారం వరకు ఉతికేస్తున్నారు. తర్వాత ఆరబెట్టుకోమని వీకెండ్ 2 రోజులు హాలిడేస్ ఇస్తున్నారు. కృష్ణ తనలోని బాధని, ఎన్నో రోజులుగా అనూష మదిలో రగులుతున్న ఆవేదనని ఒకేసారి బయటకి చెప్పాడు. ఇంటి దగ్గర ఉంటే
పెళ్ళి పెళ్ళి అని విసిగిస్తున్నారని ఈ జాబ్లో జాయిన్ అయ్యా. కానీ అసలు నాకు కూడా ఏదీ నచ్చడం లేదు. వర్క్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ ఈ ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి చూడు, అసలు చిరాకు అనిపిస్తుంది. ఎప్పుడూ వాళ్ళని పొగుడుతూ వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే వాడు పని చేయకపోయినా ఏం కాదు. అదే మనం మన పని సరిగ్గా చేసుకుంటూ పోతే ఎవరికీ నచ్చదు. అసలు కొన్నిసార్లు అన్నీ వదిలేసి సన్యాసంలో కలిసిపోవాలనిపిస్తుంది. అనూష కూడా కృష్ణ వైపే మాట్లాడింది. ఆడవాళ్ళ బాధ తట్టుకోలేకే మగవాళ్ళు సన్యాసం తీసుకుంటారు. మీరు అక్కడికి కూడా వస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? నవ్వుతూ అన్నాడు కృష్ణ. మమ్మల్ని మరీ అంత విలన్లు చేయకండి కృష్ణ గారు, మీరు తక్కువేమీ కాదు. అనూష మాట్లాడిన తర్వాత కృష్ణకు ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉన్నాడు. అప్పటికే వాళ్ళ సంభాషణ మొదలై చాలా సమయం దాటింది. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, ఉంటాను అంటూ ఆ రోజుకి సంభాషణ ముగించింది అనూష. అనూషతో అంతసేపు ఫోన్లో మాట్లాడిన మొదటిసారి తను ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, కింద పడిపోయినప్పుడు తనని చివరిసారిగా చూసిన రూపం అవే కృష్ణకు గుర్తొస్తున్నాయి. సమయం ఉదయం 7:30 అవుతుంది. శనివారం వీకెండ్ అవ్వడంతో ఆలస్యంగా నిద్రలేద్దామనుకున్నాడు కృష్ణ. కానీ రాత్రి అనూషతో మాట్లాడిన సంభాషణ గుర్తొచ్చి ఎంతో ఆనందంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు. హృదయం ఒక తెలియని ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. రోజు చూసే ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది. వర్ణించేది కాదు, కేవలం అనుభవిస్తేనే అర్థమయ్యే మధుర భావన అది. బాత్రూమ్ కమ్మోడ్ మీద కూర్చొని అనూష వాట్సాప్ చాట్ ఓపెన్ చేసి గుడ్ మార్నింగ్ అని టైప్ చేసి మెసేజ్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాడు కృష్ణ. రాత్రి అంతసేపు మాట్లాడిన తర్వాత కూడా అనూష ఇంకా ఉంటానడంతో కొంత నిరాశ అనిపించింది కృష్ణకు. జీవితంలో ఎన్ని ముఖ్యమైన నిర్ణయాలు సులభంగా తీసుకున్న కృష్ణ ఒక మెసేజ్ పెడదామా వద్దా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అరే ఎంతసేపు రా, నాకు అర్జెంట్, త్వరగా రారా. శివ మాటలు చెవులకు చిరాగ్గా వినిపించాయి. బాత్రూంలో కూడా మనశ్శాంతిగా ఉండనివ్వవారా? తిట్టుకుంటూ బయటకు వచ్చాడు కృష్ణ. మళ్ళీ బెడ్ పైన పడుకొని రాత్రి అనూషతో సుమారు 2 గంటలు పైగా మాట్లాడానని గుర్తొచ్చి మళ్ళీ ఒక నవ్వు నవ్వి అయ్యేది అవుతుందని గుడ్ మార్నింగ్ అని మెసేజ్ అయితే సెండ్ చేశాడు. ఫస్ట్ సింగిల్ టిక్ పడింది. ఇంకా నిద్ర లేవలేదేమో అనుకున్నాడు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఆ ఫోన్ ఓపెన్ చేసి మెసేజ్ చూడడం, నిరాశ చెందడం. కొద్దిసేపటికి తెలియకుండానే మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. సుమారుగా 1 గంట తర్వాత ఒక నోటిఫికేషన్. ఉలిక్కిపడి నిద్ర లేచాడు కృష్ణ. ఎంతో ఆతృతతో ఫోన్ ఓపెన్ చేశాడు. టమాటాలు కొంచెం కలర్ తక్కువ ఉన్నాయి, ½ కిలో తీసుకోవాలా? శివ నుండి మెసేజ్. కోపం, చిరాకు, చిరునవ్వు కూడా. అనూష చాట్ ఓపెన్ చేశాడు. బ్లూటిక్ పడింది. ఏదో టైపింగ్ కూడా చేస్తుంది. వెరీ గుడ్ మార్నింగ్ మెసేజ్ వచ్చింది. ఏం మెసేజ్ చేద్దాం, ఎలా స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తుంటే మరో మెసేజ్ వచ్చింది. చికెన్ ఇప్పుడు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామా లేక సాయంత్రం తెచ్చుకుందామా? మళ్ళీ శివ నుండి మెసేజ్. రేయ్ నువ్వు రారా, నేను కోసి ఫ్రిడ్జ్లో పెడతా, ఏదో ఒకటి తీసుకొచ్చి చావు, ఊరికే విసిగించకు. వాయిస్ నోట్ పంపాడు కృష్ణ. మరోసారి వాట్సాప్ ఓపెన్ చేస్తే అప్పుడే పెట్టిన అనూష స్టేటస్ కనిపించింది. వెంటనే ఓపెన్ చేస్తే పనిపాట లేదనుకుంటుండేమో అనుకొని అయినా కూడా వెంటనే ఓపెన్ చేశాడు. ఎవరిదో అమ్మాయి ఫోటో పెట్టి హ్యాపీ బర్త్డే అని స్టేటస్ పెట్టింది. ఎవరని అడుగుదాం అనుకున్నాడు, కానీ ఎందుకులే అని ఆగిపోయాడు. నేను కూడా ఏదో ఒక స్టేటస్ పెట్టాలి, తను చూస్తుందో లేదో తెలుసుకోవాలని ఆలోచిస్తుంటే డోర్ ఓపెన్ చేసి కూరగాయలు మోసుకుంటూ లోపలికి వచ్చాడు శివ. వరద బాధితుడికి పులిహోర పుట్లం దొరికినట్లు కనిపించాడు కృష్ణకు. బావా నీ బర్త్డే ఎప్పుడు అడిగాడు కృష్ణ. నా బర్త్డేనా, ఇంకా 6 నెలలు ఉందిలే, నా కోసం ఈరోజు చేసుకోరా చెప్తూ శివని తల అటు ఇటు తిప్పమని చెప్పి ఫోటో తీశాడు. హ్యాపీ బర్త్డే మై డియర్ ఫ్రెండ్ అని పలుకుతూ టైప్ చేస్తున్నాడు కృష్ణ. రీజన్ లేకుండా నా బర్త్డే అని స్టేటస్ పెడుతున్నావంటే ఎవరినో బురిడి కొట్టిస్తున్నావని అర్థమయ్యింది. కనీసం మిగతా వాళ్ళని హైడ్ చేసి ఎవరికి కనబడాలో వాళ్ళకు మాత్రమే పెట్టు. సంవత్సరానికి 2 బర్త్డేలు చేసుకునే అంత సీన్ నాకు లేదు. నువ్వు నీ జీవితంలో ఇచ్చిన పనికొచ్చే సలహా ఇదొకటేరా అంటూ
హైడ్ చేసి కేవలం అనూషని మాత్రమే ఇంక్లూడ్ చేసి స్టేటస్ అప్లోడ్ చేశాడు కృష్ణ. అనూష చూసిందో లేదో అని చెక్ చేస్తూ తన స్టేటస్ని తనే 100 సార్లు చూసుకున్నాడు కృష్ణ. కొద్దిసేపు చూసి ఇంకా ఓపిక తట్టుకోలేక ఏం చేస్తున్నావు అని మెసేజ్ చేశాడు. అనూష మెసేజ్ చూసింది కానీ రిప్లై ఇవ్వలేదు. కృష్ణకు తన మెసేజ్ చూసి ఎవరైనా రిప్లై ఇవ్వకపోతే కోపం కట్టెత్తించుకొని వచ్చేది. కానీ అనూష విషయంలో భయం అనిపించింది. ఏమైంది, ఎందుకు చూసి కూడా రిప్లై ఇవ్వలేదనే ప్రశ్నలు ఆలోచించేలోపు అనూష కృష్ణకు ఫోన్ చేసింది. సారీ, చాట్ చేసి అంత ఓపిక లేదు, అందుకే కాల్ చేశాను. ఇంకా మళ్ళీ మొదలయ్యింది. మూవీస్, పాలిటిక్స్, క్రికెట్, హాబీస్ ఒకటి కాదు. ప్రపంచంలో ఏ టాపిక్ తీసుకొచ్చి మాటలు ముందుకు నడపాలా అని ఇద్దరూ ప్రయాసపడుతున్న తొలి రోజులు అవి. అభిప్రాయాలు, అభిరుచులు, అనుసరించే విధానాలు, గతం గురించి, భవిష్యత్ గురించి, బ్రతుకు గురించి, బరువు గురించి, కాశ్మీరులో మంచు గురించి, రాజస్థాన్లో ఎడారి గురించి, ట్రంప్ గురించి, వీధి చివర కంపు గురించి. మాటల ప్రవాహం. ఎంత మాట్లాడినా తనివి తీరదు, ఎంతసేపటికి తెల్లవారదు. ఒక వారం తర్వాత తెల్లవారుజామున 4 అవుతుంది. మాటలు సాగుతూనే ఉన్నాయి. అయినా ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న సార్ గారు పని మానుకొని మరీ రెండో రోజు మూడో రోజు ఎందుకు వచ్చినట్లు కవ్విస్తూ అడిగింది అనూష. నీకు తెలీదా? తెలుసు, చెప్తే వినాలనుకుంటున్నా. నీ కళ్ళు చూద్దామని వచ్చా. నిన్న ఎప్పుడో దయ్యం కళ్ళు అన్నావు. నిజమే, దేవతకి దయ్యం కళ్ళేంటని చూద్దామని వచ్చా. పొగిడావా, తిట్టావా? నవ్వుతూ అడిగింది. కలుద్దామా, అడగాల వద్దా అన్న చిన్న అనుమానంతో అడిగాడు కృష్ణ. ఎప్పుడు ఎక్కడ ఆసక్తిగా బదులిచ్చింది అనూష. ఇంతటితో